నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. పవన్ కు చంద్రబాబుకు మధ్య అలకలు. వైసీపీ ఫైర్ బ్రాండ్ కు టైం బ్యాడ్. చిరంజీవి తాత మహారసికుడు. పవన్ కు టైం లేదా, ఇంట్రెస్ట్ లేదా? గుంటూరు నేతలతో జగన్ భేటీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య చిన్నపాటి దాగుడు మూతలు నడుస్తున్నాయా? ఏమైనా అలకలు, కోపతాపాలు ఉన్నాయా? ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన చిన్న వార్త చూస్తే ఈ అనుమానం కలుగుతోంది. నిన్నటికి నిన్న చాలా కీలకమైన సమావేశం ఒకటి జరిగింది. ఇటీవల చాలా కాలంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడా వార్తల్లో కనిపించడం లేదు. ఆ మధ్య సైలెంట్గా 2 రోజులు హైదరాబాద్ వచ్చి వెళ్లారని సన్నిహిత వర్గాల బోగట్ట. అంతకుమించి ఎవరికి ఏమీ తెలియదు. హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతోందా లేదా అన్నది కూడా ఎవరికి తెలియదు. ఇలాంటి నేపథ్యంలో నిన్నటికి నిన్న జరిగిన కార్యదర్శుల సమావేశంలో సాక్షాత్తు ఏపీ సీఎం చంద్రబాబు సైతం పవన్ గురించి అడిగారు. దానికి జనసేన నేత పవన్ సన్నిహితుడు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్తూ పవన్ నడుము నొప్పితో గత 2 వారాలుగా బాధపడుతున్నారని చెప్పారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అదే టైంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తాను పవన్తో మాట్లాడాలని ప్రయత్నించానని, దొరకలేదని, ఇప్పుడు ఎలా ఉన్నారని అడిగారు. ఇక్కడ అనుమానం కలుగుతోంది. సీఎం ప్రయత్నిస్తే కూడా డిప్యూటీ సీఎంతో మాట్లాడడం కుదరలేదా? నడుము నొప్పి అయితే మాట్లాడడానికి ఏమవుతుంది? మిగిలిన వారితో మాట్లాడకుండా విశ్రాంతి తీసుకుంటూ ఉండొచ్చు. కానీ సీఎం ఫోన్ చేస్తేనో ప్రయత్నిస్తేనో మాట్లాడకుండా ఉంటారా? ఏమో ఏం జరుగుతోందో. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి ఆర్కే రోజాకు ఆ పార్టీలో బ్యాడ్ టైం మొదలైనట్టే. మాజీ మంత్రి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కుమారుడు గాలి జగదీష్ వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైంది. నిజానికి ఇవాళ పార్టీలో చేర్చుకునేందుకు వైఎస్ జగన్ ఆహ్వానించారని సమాచారం. అయితే రోజాతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత జగదీష్ను చేర్చుకోవాలని జగన్ మనసు మార్చుకున్నారని తెలిసింది. అయితే ప్రస్తుతం రోజా నగరిలో అందుబాటులో లేరు. జగదీష్ చేరికతో నగరిలో రాజకీయం మారనుంది. రానున్న రోజుల్లో గాలి తనయుల మధ్య పొలిటికల్ వార్ జరగనుంది. ఇప్పటికే ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ మొదటిసారి నగర్లో టీడీపీ నుంచి రోజాపై పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న వ్యతిరేకత ఆయనపై మొదలైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే తమ్ముడు జగదీష్ వైసీపీలో చేరనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. గాలి జగదీష్తో తన నాయకత్వానికి ఏమీ కాదని రోజా నమ్మకంగా ఉన్నారు. కానీ వైఎస్ జగన్ మనసులో వేరే ఆలోచన ఉంది. జగన్ తన మనసులో మాట చెప్పడానికే రోజాతో మాట్లాడాలని అనుకుంటున్నారు. గాలి జగదీష్ చేరిక ఇదే సందర్భంలో రోజా భవిష్యత్తుకు సంబంధించి జగన్ చెప్పే మాట బహుశా ఆమెకు రుచించకపోవచ్చు. ఎందుకంటే రోజాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా పెట్టాలని జగన్ ఇప్పటికే స్థిరమైన నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఏదైనా అనుకుంటే మనసులో దాచి చివరి వరకు చెప్పకుండా మభ్యపెట్టే మనస్తత్వం కాదని ముఖ్యంగా ఆ పార్టీ నేతలకు బాగా తెలుసు. నగరి సీటు గాలి జగదీష్కే అనేది సుస్పష్టం. ఈ మాట మేం చెప్పడం లేదు, స్వయంగా చిరంజీవి వెల్లడించిన విశేషం ఇది. చిరంజీవి తాతకు ఇంట్లోనే 2 భార్యలంట. బయట ఇంకో చిన్నెల్లు కూడా ఉండేదంట. మా అమ్మగారి తండ్రి పేరు రాధాకృష్ణమనాయుడు. ఆయన నెల్లూరు వాసి మొగల్తూరులో సెటిల్ అయ్యారు. స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు. ఆయన మహారసికుడు. నాకు 2 అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే 3వ ఇంటికి వెళ్తాడు. అలా నాకు తెలిసి 3, 4, 5 కూడా ఉన్నాయేమో నాకు తెలియదు. నేను ఇండస్ట్రీకి వెళ్లే ముందు మీ తాతను మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దని నాకు చెప్పి పంపించారు. నేను మా తాతను ఆదర్శంగా తీసుకోలేదు. చిరంజీవి తాత రసికుడైనప్పటికీ దాన ధర్మాలు బాగా చేసేవారంట. ఆ గుణం మాత్రం తనకు వచ్చిందంటున్నారు చిరంజీవి. ఇక ఇంట్లో తను లేడీస్ హాస్టల్ వార్డెన్లా ఉంటానని మరో గమ్మత్తైన విషయం కూడా బయటపెట్టారు. ఇంట్లో ఉన్నప్పుడు నాకు నా మనవరాళ్లతో ఉన్నట్టు అనిపించదు. ఓ లేడీస్ హాస్టల్లో వార్డెన్లో ఉంటున్న ఫీలింగ్ నాకు. అంతమంది ఆడపిల్లలు మా ఇంట్లో. ఈసారి ఎలాగైనా అబ్బాయిని కనమని చరణ్ను కోరాను. హీరోగా మెగా లెగసీ కొనసాగాలంటే అబ్బాయి ఉండాలని తన కోరికని బయట పెట్టారు చిరంజీవి. అయితే రామ్ చరణ్కు మాత్రం ఆడపిల్లలంటే చాలా ఇష్టమని, అందుకే మరో అమ్మాయిని కంటాడేమో అనే భయం తనకు ఉందన్నారు చిరంజీవి. మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు, ఆయన నెల్లూరు వాసి, కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన. అండ్ ఆయన నీకు ఎవరు పోలికలైనా ఎవరి బుద్ధి అని రావచ్చు, కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదురా అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన రసికుడు,
ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు, నాకు ఇద్దరు అమ్మమ్మలు. వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అని ఒక జాలి కొలేది ఆవిడకి అతి దగ్గర అయ్యారు ఆయన. అలా 3 మనకు తెలిసి 4-5 ఉన్నాయేమో మనకు తెలియదు. అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు, అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త, ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు. నేను తీసుకోలేదమ్మా. చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు, మంచి బుద్ధి వచ్చింది. అది ఒక్కటి కొంచెం అందిపుచ్చుకున్నాను. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. అరే చరణ్ ఈసారికైనా సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని అంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. చేతిలో ఉన్న సినిమాలు చేయడానికి మొన్నటి వరకు పవన్ కళ్యాణ్కు టైం లేదనుకున్నాం, కానీ ఇప్పుడు అనిపిస్తోంది టైం సమస్య కాదు, అసలు సమస్య ఆయనకు ఆసక్తి లేకపోవడమే. ఎందుకో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు పూర్తి చేయడానికి పవన్ ఇంట్రెస్ట్ చూపించడం లేదనిపిస్తోంది. నిజంగా రాజకీయ ప్రభుత్వ కార్యక్రమాలుంటే అర్థం చేసుకోవచ్చు, వాటిని తప్పించి సినిమా సెట్స్ పైకి రావడం కాస్త కష్టమైన వ్యవహారమే. కానీ ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు లేవు, కేవలం ఆలయాల పర్యటన పెట్టుకున్నారు. మొన్నటికి మొన్న పవన్పై నమ్మకంతో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ పెట్టుకున్నారు. షూటింగ్ ఇలా మొదలైందో లేదో పవన్కు జ్వరం వచ్చింది, స్పాండిలైటిస్ కూడా ఉందంటూ పార్టీ నుంచి ప్రకటన. దాని నుంచి కోలుకున్న తర్వాత అయినా సినిమా స్టార్ట్ చేయాలి కదా. సనాతన ధర్మ పరిరక్షణ పేరిట దక్షిణాదిన ఉన్న కొన్ని ఆలయాల్ని సందర్శించాలని ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. ఇంతకుముందు ఈ షెడ్యూల్ వినిపించలేదు, ఉన్న ఫలంగా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఓ 2 వారాలు సినిమాలు పూర్తి చేసి అప్పుడు ఆలయాల సందర్శన పెట్టుకుంటే సరిపోయేది. ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి ఆ జిల్లాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులపై చర్చించడంతో పాటు వైఎస్ఆర్సీపీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీ నాయకులపై నమోదైన కేసులపై కూడా మాట్లాడి వారికి భరోసా ఇవ్వనున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.